జార్ఖండ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఇండియా కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. 81 అసెంబ్లీ స్థానాల్లో ఇండియా కూటమి 56 స్థానాల్లో విజయం సాధించింది. జేఎంఎం 34 స్థానాలు కైవసం చేసుకోగా కాంగ్రెస్ 16 స్థానాల్లో గెలిచింది. సో ఆర్జేడీ 4, సిపిఐ 2 స్థానాల్లో గెలిచాయి. In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, Vekas been just everywhere. 2019 ఎన్నికల్లోనూ జార్ఖండ్ యూపీఏ కూటమి అధికారం చేజిక్కించుకుంది. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈసారి కూడా ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఫామ్ చేయనుంది. సీఎం హేమంత్ సోరెన్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన భార్య కల్పనా సోరెన్ కూడా ఈ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆమెను కూడా ప్రభుత్వంలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఎన్నికల విజయం సాధించిన వెంటనే నిన్న హేమంత్ సోరెన్ నివాసంలో కీలక భేటీ జరిగింది. జార్ఖండ్ ఎన్నికల బాధ్యతలు నిర్వహించిన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. జార్ఖండ్లో కాంగ్రెస్, జేఎంఎం కూటమి ఏర్పాటు అధికారంపై చర్చించారు.